హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ జ్యోతి కంజరసగర. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇదిగోండి పల్లీలు వేపుతున్నాను. ఇవాళ పల్లీల చట్నీ చేసుకున్నామని చెప్పేసి చాలా బాగుంటుంది. చక్కగా వేడివేడి అన్నం పల్లీల చట్నీ. సో ఇవాళ కర్రీ బదులు చట్నీ చేసుకుంటున్నాం. ఈవినింగ్ వేడివేడి అన్నంలోకి తినొచ్చు అని చెప్పేసి ముందైతే పల్లీలు, కొత్త పల్లీలు చక్కగా కొత్త వేస్తే సంక్రాంతికి. సో కొంచెం వేపుతున్నాను. కొంచెం వేపి పొట్టంతా తీసేసుకోవచ్చు. వేగిపోయినా ఇంకా తీసేద్దాం. తీసేసాక చల్లార పెట్టుకున్నాం. మనం పల్లి చట్నీ చింతపండు వేయకుండా చేస్తే చాలా బాగుంటుంది. ఒక 2 టమాటాలు వేసి 2-3 టమాటాలు వేసి చేసుకున్నాం. టేస్ట్ బాగుంటుంది. చూడండి, మీరు కూడా మళ్ళీ చేసుకుంటారు. సో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. చాలా బాగుంటుంది చట్నీ. రోట్లో చేసినట్టే చేస్తాను, కాకపోతే మిక్సీలో వేస్తాను. చూడండి, కొంచెం ఆయిల్ వేసుకున్నాం మనం ఇంకా. సో ఆయిల్ వేడెక్కనిద్దాం. ఇంతలోకి ఏమేమి కావాలో చూద్దాం. ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక ఎల్లిగడ్డ, ఒక ఉల్లిపాయ, 3 టమాటాలు తీసుకున్నాను, హాఫ్ కట్ చేసుకున్నాను. సో పల్లీలు తొక్క తీసి అందులో పెట్టేసుకున్నాను. అందులోకి ఇంకా కొంచెం జీలకర్ర అయితే, సాల్ట్ అయితే సరిపోతుంది. పచ్చిమిర్చీలు చక్కగా మధ్యకు విరిచినమాట, విరిచి వేస్తున్నాను. లేకపోతే ఫట్టున వెళ్ళిపోద్ది అనుకో, ముఖం వెళ్తుంది మనకు. అందుకే ఎప్పుడు కానీ పచ్చిమిర్చిని కొంచెం చేతితో ఇట్లా విరిచినామంటే అప్పుడు పగలేదు అనమాట. జీలకర్ర తీసుకుంటున్నాను నేను, చిన్నగా వంచుతున్నాను. ఒక చేతితో మొబైల్ పట్టుకున్నాను అనమాట, స్టాండ్ అది ఏం పెట్టకుండా తీసుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి వేపుతున్నాను చూడండి. సో ఊరికే కర్రీ అంటే పొద్దున చిక్కుడుకాయ టమాటా వండినాను, కానీ ఆ చిక్కుడుకాయ టమాటా నచ్చట్లేదు. అందులో నేను ఒకటి తినాను. సో మంగళవారం కదా, అందరము సాయంత్రమే తింటాం అన్నమాట. ఇంకా నేను, మా డాలీ, సోని నైటే తింటాం, పొద్దున్న తినమన్నమాట. అందుకోసమని మా కోసం చట్నీ చేసుకుంటున్నాం, చింతపండు వేయకుండా. సో టమాటాలతోని కవర్ చేస్తా, చాలా బాగుంటుంది. కలర్ కూడా బాగుంటుంది. చూడండి ఎట్లా వేస్తాను. కొంచెం అట్లా వేపేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఎక్కువ వేయలేదు. అది అస్సలే తిరగట్లేదు. చూడండి పచ్చిమిర్చి తిప్పి దాన్ని తిప్పుతున్నాను అనమాట. సో కొంచెం అదొకటి వేగిందంటే సరిపోద్ది. సో ఇప్పుడు చలికాలం ఏమైందంటే పొద్దున్నే తినాలంటే తినలేము కదా. ఇట్లా వేడివేడి అన్నం వండుకున్నప్పుడు చక్కగా ఏదైనా పచ్చడి వేసుకుంటాం అనుకో, బాగుంటుంది. సో వేగిపోయి తీస్తున్నాను చూడండి, అంతే. వేడివేడి పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి అన్న పల్లి నూనె వేసుకొని తింటాం అనుకో, చాలా బాగుంటుంది. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే చేయండి. చాలా మేము ఎక్కువ నైట్ అన్నది కర్రీ కంటే పచ్చడి వేసుకొని తింటాం అనమాట. సో చిన్న ముక్క కింద పడింది, ఆ ముక్క పక్క పడేసి ఎక్స్ట్రా టమాటా ముక్కలు ఇట్లా వేయాలన్నమాట. మనం మామూలుగా పచ్చడికి ఏం చేస్తాము, చిన్నగా కట్ చేసి చింతపండు వేసి ఉడికిస్తాం కదా, అట్లా వేయకుండా ఇట్లా వేసి చూడండి, పచ్చడి చాలా బాగుంటుంది. సో నేను ట్రై చేసిన చాలా బాగుంది, అందుకోసమని ఇప్పుడు చూపిస్తున్నాను. లేకపోతే ఏం చేస్తా అంటే నేను టమాటాలు మామూలుగా చట్నీకి అయితే టమాటాలు వాటర్లో ఉడికిస్తాను అనమాట. వాటర్లో ఉడికించి తొక్క తీస్తాను. అప్పుడు ఏమైందంటే వాటర్ బాగా వచ్చేసి లూజ్గా అవుతుంది పచ్చడి. ఇప్పుడు ఇట్లా అయితే ఏమైందంటే పచ్చడి అనేది గట్టిగా వస్తుంది, బాగుంటుంది. కొంచెం టైం తీసుకుంటుంది, నెమ్మదిగా ఓపికతో కొంచెం అట్లా తిరిగేసుకోవాలన్నమాట. చక్క కట్టెల పొయ్యి, బొగ్గుల పొయ్యి ఇట్లా ఉంటుంది అనుకో, అట్లా కూడా వేడి చేసుకొని చేసుకోవచ్చు. కాకపోతే ఇట్లా టేస్ట్ బాగుందన్నమాట పచ్చడి. మనకి చపాతీస్కైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. సో అన్నం మొత్తం లాగించేయచ్చు ఇట్లా ఈ పచ్చడితోని. సో అంత బాగుందన్నమాట పచ్చడి. ఆల్రెడీ మేము తినేసినాం, ఇంకా తినేసినాక మెల్లగా వాయిస్ చెప్తున్నాం అనమాట. కొంచెం సాల్ట్ వేసుకుంటే ఏమైందంటే తొందరగా మగ్గుతుంది అనమాట. ఆయిల్ వేయలేదు కదా ఎక్కువ, ఇంకా పల్లి నూనె కదా, పల్లి పచ్చడి కాబట్టి ఆయిల్ ఎందుకని చెప్పేసి కొంచెమే వేసిన, వేగే మందమే. మళ్ళీ ఎట్లాగో తాలింపు పెడతాం కదా, అందుకే కొంచెము మనం సాల్ట్ వేసినామనుకో వాటర్ వచ్చేస్తే తొందరగా మగ్గుద్ది అనమాట. బయట ఇంకా మా ట్రాఫిక్ తగ్గలేదు, సౌండ్ చూడండి ఎట్లా వస్తుందో. అట్లా కొంచెం అనేసి అట్లా పక్కల కన్నాం అనుకో ఉడికిపోతాయి అన్నమాట. కొంచెం టమాటాలు ఉడకడానికి టైం పడుతుంది, ఇట్లా మగ్గడానికి. ఇట్లా లోపల ఉడుకుద్ది అనమాట, మొత్తము నీరు కాకుండా
లోపల టమాటా ఉడుకుతుంది, పైన తొక్క వాడిపోయిందంటే సరిపోతుంది. చూడండి ఇదిగా అట్లా మొత్తం వాడిపోయింది కదా, కొంచెం వాటర్ వచ్చిందనమాట సాల్ట్ వచ్చేసరికి. అట్లా వేసేసుకొని చేసేయాలి. ఈ చలికాలం ఏంటంటే పచ్చళ్ళతోని, సో ఇది దేనికి చేసినంటే ముందు నేను పచ్చడి సకినాలు పెట్టుకోవడానికి ఇట్లా చేసుకున్నాను అనమాట. ఎక్కువ ఇట్లాగే సకినాలకి ఇట్లా ఈ పచ్చడిని చక్కగా రాసుకొని తింటామన్నమాట మేము. ఇవాళ రైస్లోకి చేసుకున్నాం అనమాట. ఇంకా ఉల్లిపాయ అవి అన్నీ చూడండి మొత్తం వేపేసుకున్నా. రండి మిక్సీలో వేసుకున్నాం. జీలకర్ర ఇంకా సాల్ట్ కరెక్ట్గా సరిపోద్ది. కొంచెం తీసినా కానీ ఆ మాత్రం మొత్తం పట్టుద్ది అనమాట. సో మిక్సీ పట్టుకున్నాం చక్కగా అన్నీ. ముందైతే మనం తాలింపు చేసుకున్నాం అనమాట. టక్కున వేసేసుకోవచ్చు. కొంచెం ఒక పావు ఆయిల్ వేసేసుకుంటే సరిపోద్ది, ఎక్కువ ఏమక్కర్లేదు. సో ఈ లోపు ఏమైందంటే తాలింపు వేగుద్ది అనమాట. కొంచెం తాలింపు గింజలు వేసుకున్నాను. అట్లా అన్నం అంటే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అంతా ఉంది కదా, తాలింపు వేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా బయట మిక్సీ ఉంటుంది కదా షెడ్లోనే. సో నిన్న కాదు ఎన్నడు శుక్రవారం నాడు అలికిన చూడండి ఎంత బాగుందో. సో మా షెడ్ అట్లున్నది, బట్టలనే మళ్ళీ తీసుకోవాలన్నమాట, అందుకే చూపిస్తాను. సో వేగినవి చూడండి అంతే. కొంచెం వేడెక్కిన అంటే ఇక ఆ వేడికే అది అవుతుంది. ఆపేసుకున్నాను అనమాట. మిక్సీ పెట్టేసుకున్నా, మిక్సీ తెచ్చేసి సో జార్ పెట్టేసుకున్నాను. ఒక్కొక్కటి వేసేసుకున్నాం మనం. ఫస్ట్ అయితే మనం పచ్చిమిర్చి వేసుకున్నాం. రోట్లో నూరుదాం అనుకున్నాం కానీ రోలు కడగలేదు అనమాట. ఇంకా కడిగేసరికి ఏమన్నా చింతకాయ నూనె అట్లాగే ఉంది. సాల్ట్ను ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకున్నాం. కొంచెం అట్లా మూత పెట్టేసి ఒక్కసారి వేసుకుంటేనే సరిపోద్ది. బాగా మెత్తగా కావద్దు, ముక్కలు ముక్కలు ఉంటేనే బాగుంటుంది. చూసిండ్రా కనబడుతుంది మీకు? కనిపించట్లేదు. ముక్కలు ముక్కలే సరిపోద్ది అనమాట. చూడండి అట్లా, అందుకోసమనే అట్లా పోయింది. ఇంకా నెక్స్ట్ టమాటా వేసుకుంటాను. టమాటా ఉల్లిపాయలు ఆపేసి ఒక్కసారి టమాటా వేసుకుంటే వాటర్ వస్తుంది కదా, ఒక్కసారి దాన్ని కూడా ఒకటేసారి వేసుకోవడం అంతే. అట్లా అయితే ఏమైందంటే రోట్లో నూరినట్టే కచ్చపెచ్చగా వస్తుంది, టేస్టీ బాగుంటుంది. చూడండి అంతే సరిపోద్ది. ఇంకా ఇప్పుడు పల్లీలు పల్లీలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, జీలకర్ర మొత్తం వేసేసుకొని ఒక్కసారి మళ్ళీ ఒకసారి చూసుకుంటా ఒక 2 సార్లు వేసుకున్నాం అనుకో సూపర్గా అవుతుంది. ఇంకా స్పూన్తో కంటే ఇక చేయితోనే బెస్ట్ కదా, అందుకే చేయి పెట్టి తిప్పిన చూడండి చక్కగా అయిపోతుంది. ఇంకా లేకపోతే ఇక స్పూన్తో అంటే అయితే కొంచెం అది మూకుట్లోనే వాటర్ పోసి తీసుకొచ్చిన అనమాట. అందుకే ఆ కలర్ని చేయి కడిగేసుకున్నాను అంతే. ఇంకా మూత పెట్టేసుకొని ఇంకా ఒక్కసారి వేసి మళ్ళీ ఒక్కసారి ఇట్లా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి వేసేసుకుంటే సరిపోతుంది. చూసిండ్రు అట్లా ఇంకో కొంచెం అట్లనే ఉండాలన్నమాట. ఇంకొకసారి వేసేసుకున్నాం కలిపేసి. ఉప్పు అది కరెక్ట్గా సరిపోద్ది అనమాట. మన ఏంటి సన్నప్పు కదా, ఊరికనే అది గల్లుప్పు అంటే అది, కానీ సన్నప్పు కాబట్టి బాగా అది ఉంటుంది. సో ఇంకొకసారి వేసేసుకున్నాం సరిపోద్ది అంతే. చక్కగా అయిపోయింది. ఇంకా మనం బౌల్లో తీసుకున్నామా అవసరం లేదు. ఇంకా అట్లా చూసినాం కదా, కొంచెం సాల్ట్ అది టేస్ట్ చూసిన అంత కచ్చపెచ్చగా అట్లుంటుంది అనమాట. మనం రోట్లో నూరితే కూడా అట్లాగే ఉంటుంది. కొంచెం చూసినాను కరెక్ట్గా సరిపోయింది అంతే. మనకు సాల్ట్ ఏం అక్కర్లేదు, పర్ఫెక్ట్గా ఉంది. టేస్ట్ మాత్రం మంచిగా ఘాటుగా చాలా బాగుందన్నమాట. ఇంకా పచ్చడి మొత్తం అందులో వేసేసుకున్నాం. ఆల్రెడీ మనం తాలింపు పెట్టుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. చూడండి సేమ్ చింతపండు వేస్తే వేరే వస్తుంది. చింతపండు వేయకుండా టమాటా వేసినాం అనుకో చాలా బాగుంటుంది. ప్రతి దానిలో చింతపండు వేయద్దు అనమాట. చింతపండు తింటే కూడా మాకు ఎక్కువ పడదనమాట. మేము చింతపండు తక్కువ వాడతాం. నేను చార్జ్ చేసినా నేను ఇలా చార్జ్ చేస్తాను. సో అయిపోయింది కదా, ఇదేంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి జ్యోతికం చేసే వరకు. ఓకేనా? సో అన్నం పెట్టేసుకున్నా, తింటున్నాను చూడండి. సూపర్గా పచ్చడి అట్లా ఉంది కదా. సో సూపర్, చూసిందా పర్ఫెక్ట్గా ఉంది. సో అందరు తినేసింది. మా టీటీ బాబు పెట్టమంటున్నారు. థ్యాంక్ యూ.